హాయ్ అండి. ఈరోజు నేను నిమ్మకాయ కారం చేస్తున్నాను. నిమ్మకాయలండి, ఇదిగోండి 6 నిమ్మకాయలతో ఇలా కారం చేసుకున్నాను. ఇదిగోండి దీంట్లో పోసి తూకంతో చూద్దాం. ఓకే, ఉజ్జాయింపుగా చేస్తున్నాను. ఒక 15 నిమ్మకాయలు అనుకోండి, అప్పుడు దాని తగ్గట్టుగానే ఉంటుంది. నేను కొంచెం చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి నిమ్మకాయ కారం, నిమ్మకాయలతో రసం తీశాను. దీంట్లోకి ఈ కప్పుతో అరకప్పుతో వేస్తున్నానండి కారం, పావు కప్పు ఉప్పు, పసుపు. దీంట్లో కంపల్సరీగా పచ్చిమిరకాయలు వేసుకుంటే పులుపు పట్టి 3వ రోజుకి చాలా బాగుంటుంది అన్నంలో కొరుక్కు తింటుంటే. దీంట్లో పోపు దినుసులు, పావు స్పూన్ మెంతులు, అర స్పూన్ ఆవాలు, 4 మిరపకాయలండి, స్పూన్నర మెంతి పొడి అండి, ఇంగువ, నూనె. కొంచెం నూనె ఎక్కువ పడుతుంది కదండి మనం ఊరగాయ టైప్లో చేస్తే. ఇది ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది. ఇలా చేస్తే మామూలుగా బయట పెడితే కూడా ఉంటుంది. 3వ రోజుకి బాగుంటుందండి ఈ టేస్ట్. ఎప్పుడు ఇట్లా నిమ్మకాయలు ఇవ్వండి తీసుకున్నాను, రసం తీసుకున్నాను. ఈ సైజు నిమ్మకాయ అండి. నిమ్మకాయలు ఇలా రసం తీసుకొని, ఇది ఎప్పుడు నేను నిమ్మకాయ కారం ఎవరికి చూపించాను ఒకసారి. ఇదేమో ఇంకో మోడల్గా వేస్తున్నాను. మెంతులు, ఆవాలు వేసాను. కొందరు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసుకుంటారు. నాకు ఇలా తినవాళ్ళు ఇలా చేస్తే బాగుంటుందన్నారు. మెంతులు, ఆవాలు వేసి కరివేపాకు కూడా వేయద్దు. ఎప్పుడైనా కొంచెం నిలబడి ఉండటానికి కరివేపాకు వేయద్దంటారు, పచ్చి కరివేపాకు కదండి. లేకపోతే బాగా ఫ్రై అవ్వనియాలి. ఇలా పెట్టుకొని కూడా 1 ఇయర్ ఉంటుందండి పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. కొంచెం వేగింది. దీంట్లోకి మనం ఇంగు వేసుకుందాం. కంపల్సరీగా ఇంగు బాగుంటుంది. వెల్లుల్లిపాయలు వేసి చితకుట్టి వేద్దాం అనుకున్న వాళ్ళకి ఇంగు వద్దండి. ఆ స్టవ్ ఆపేస్తున్నాను. ఇది ఆపేసేసి ఇప్పుడు దీంట్లోకి పసుపు, మెంతులు వేయించిన పొడండి, ఒక పావు స్పూన్ కప్పు కారం. అంటే పులుపు ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే కారం ఎక్కువ పోసుకోవాలి. పోసుకొని ఊట కొంచెం అయితే కానీ బయటికి రాదు. దీంట్లోకి 5 పచ్చిమిరకాయలు వేసానండి నేను. చూసుకొని వేసుకోండి. నిలబడేదానికైతే అక్కర్లేదు. కారం ఎక్కువ పోపు చల్లారిన తర్వాత వేసుకోవచ్చు. నేను కొంచెం పోపు అట్లా వేస్తే మిరపకాయ కూడా బాగుంటుందని వేస్తున్నాను. కొంచెం కలిపి ఇవ్వండి. ఇలా ట్రై చేయండి, ఎలా ఉందో చూడండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి, ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.